హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే నెల్లూరులో నగరవనం పార్క్ అయితే వెళ్ళాము. సో దీని లొకేషన్ వచ్చి నెల్లూరు పొదలకూరు రోడ్, కొత్తూరు అవుట్స్కట్స్లో ఉంటుందండి. సో ఇదైతే అప్కమింగ్ డెవలప్ అవుతున్న పార్క్. ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా డెవలప్మెంట్ అనేది చాలా జరిగింది. మేము ఫస్ట్ విజిట్ చేసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అండ్ మెయింటెనెన్స్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ అండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి ప్రతి ఒక్క వస్తువు ఉంది ఆడుకునేదానికి. అండ్ పెద్దవాళ్ళకి కూడా మీరు మా బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ దూరంలో జిమ్ చేసుకునేదానికి ఉంది. అలాగే పెద్దవాళ్ళు ఉయ్యాలు ఊగేదానికి ఉంది. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళు ఉయ్యాలు కూడా ఊగుతున్నారు. అండ్ చెట్లు ఫుల్ అండి. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ పిల్లలు తీసుకొచ్చి ఎంజాయ్ చేసేదానికైతే బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఎంట్రీ ఫీజ్ అయితే ఎవరికి లేదు, పెద్దవాళ్ళకి లేదు, చిన్నవాళ్ళకి లేదు. కానీ ఇప్పుడు ఇది బాగా కొంచెం డెవలప్ అయ్యి ఫేమస్ అయిన తర్వాత అడల్ట్స్కి 20 రూపీస్ ఫీ అనేది పర్ పర్సన్ తీసుకుంటున్నారు. సో ఇట్స్ ఓకే అండి. పిల్లలు ఎంజాయ్ చేసి పిల్లల హ్యాపీనెస్సే కదా మనకు కావాలి. సో మా బాబు కోసం ఈ పార్క్ అయితే చూపిద్దామని తీసుకొచ్చాను నేను. వాడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మీరు గమనించారా, మా బ్యాక్ సైడ్ అయితే అక్కడ ఫోటోషూట్ జరుగుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. ఎందుకంటే ఆ గ్రీనరీ, ఆ ట్రీస్, ఆ గ్రాస్, దాంట్లో మనం ఏమి డూప్ తీసుకోకుండా, అంటే ఐ మీన్ ఫొటోస్లో ఇట్లా బ్యాక్ సైడ్ అంతా గ్రాఫిక్స్ పెట్టుకోకుండా ఇట్లా డైరెక్ట్గా తీసుకుంటే కూడా చాలా న్యాచురల్గా ఫొటోస్ అయితే వస్తున్నాయి. మా బ్యాక్ సైడ్ ఒక అమ్మాయికి పెళ్ళి ఫోటోషూట్స్ ఏమో తీస్తున్నారు. అండ్ చూడండి ఎంత క్లీన్గా, ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని తీసుకొని ఈ పార్క్ అయితే విజిట్ చేయండి. చూడండి మా వాడైతే చెప్పాను కదా, భయపడుతున్నాడు. వాడికి ఇది ఫస్ట్ టైం. సో కొంచెం భయపడిన తర్వాత అయితే బాగా ఎంజాయ్ చేశాడు. ఈ నెల్లూరులో ఈ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక పార్క్ ఉంది. దాని తర్వాత ఈ నగరవనం పార్క్ అనేది బాగా డెవలప్ చేశారండి. ప్రతి ప్లేస్కి వెళ్ళాము. సో అక్కడైతే వాకబుల్ డిస్టెన్స్ ఉంది. బాగా మనం అక్కడ పిల్లలు ఆడుకోవచ్చు. గ్రీనరీ కూడా అలాగే ఉంది. మేము ఇక్కడైతే ఇప్పుడు చూడండి ఈ స్టెప్స్ ఎక్కి పోతున్నాము. ఏంటో ఇక్కడ ఏముంటుందో కూడా మాకు తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. మా బ్రదర్ మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ టాప్ వ్యూ బాగుంటుందంట. సో ఇక్కడ నుంచి ఫుల్ సిటీ అనేది ఎక్సైటెడ్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది చూడండి అన్నారు. సో మేమైతే ఇది అనుకోకుండా వచ్చేసామండి. సో బాబు కోసం వచ్చాము. బాబు బాగా అల్లరి చేస్తుంటే సో వాడిని ఇలా తీసుకొస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని ఇలా తీసుకొచ్చామండి. చూడండి ఇక్కడ ప్రతి సైడ్ అయితే చెట్లు బాగా పెంచారండి. దానికైతే 100% మెచ్చుకోవాలి. పార్క్ అన్న తర్వాత ఇంత న్యాచురల్ అండ్ నేచర్ ఆఫ్ గ్రీన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కుతుండగా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది డౌన్లో. సో కొంచెం అయితే ఫ్రెష్ గాలి అండ్ ఎటువంటి సౌండ్స్ లేకుండా ఈ పార్క్ చాలా బాగుందండి. ఇది టాప్ వ్యూ అండి. అక్కడ కొండ ఉంటుంది ఆ పైన. అండ్ ఇదంతా టాప్ వ్యూ మనకు పైనుంచి నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. అండ్ ఫుల్ నెల్లూరు సిటీ అయితే కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ నుంచి అది మెడిటేషన్ చేసేదానికి. అండ్ ఇంకొంచెం మనం ముందుకెళ్ళామంటే అక్కడ లైన్, జింకలు అవనేది ఉంటాయి. సో చూడండి ఇది టాప్ వ్యూ. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇక్కడ. సో ఇక్కడ ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. బాగుందండి, మంచిగా ఉంది, మాకైతే నచ్చింది. సో మేము టాప్ వ్యూ చూసేసి అక్కడ నుంచి కిందకు వచ్చేసాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.